ఈరోజు పెళ్లి రోజు కనుక మరి వాక్యము ఆ, భార్యను గురించిన విషయాలు కొన్ని తెలియచేస్తాను. ఉం? నరసింహరావు గారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. వాక్యము పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారి గురించి, భార్య గురించినటువంటి విషయాలు కొన్ని నేర్చుకుందాం. ఎందుకంటే పెళ్లి రోజు చాలా సంతోషకరమైంది. పరమగీతముల గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనం పెళ్లి రోజు గురించి రాయబడింది. అది వివాహ దినమున సొలొమోనుకి అతని తల్లి ధరింపచేసిన కిరీటాన్ని చూడటానికి రండి. ఆ దినము అతనికి బహు సంతోషకరమైన దినము. పెళ్లి రోజు ఎవరికైనా సంతోషకరమైన రోజే. ఆ రోజు మరి కిరీటము ధరింపచేయబడిన రోజు. ఏం కిరీటము? భార్య అనే కిరీటము. భార్య నిజంగా కిరీటము లాంటిది పెనిమిటికి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. అది కూడా అందరూ కాదు, కానీ యోగ్యురాలైన భార్య భర్తకు కిరీటము. 12వ అధ్యాయము సామెతల గ్రంథంలో 4వ వచనం. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము. పురుషుణ్ణి రాజుగా చేసింది స్త్రీయే, భార్యే కదా. కిరీటం ఎవరికి పెడతారు? రాజుకు పెడతారు. కాబట్టి మమ్మల్ని రాజులుగా చేస్తున్నారు మీరు. వెరీ గుడ్, మంచోళ్ళరు మీరు. అది మమ్మల్ని రాజుని చేసి మీరు రాళ్ళు అవుతున్నారు అన్నమాట. అరే రే రే రే, వెరీ గుడ్. దేవుని యొక్క అనుగ్రహము ద్వారా మేలైన భార్యలు దొరుకుతారని వాక్యము తెలియచేస్తూ ఉంది. 18వ అధ్యాయము సామెతల గ్రంథంలో 22వ వచనంలో చూద్దాం. మేలు దొరుకుతూ ఉంది కదా. భార్య దొరకటం అన్నది మేలైన కార్యమే. ఇక అప్పుడు నుంచి భార్య పనులన్నీ చేస్తుంది. బట్టలు ఉతికి పెడుతుంది, ఇస్త్రీ చేసి పెడుతుంది, వంట చేసి పెడుతుంది, సహకారిగా ఉంటుంది. కాబట్టి మేలు దొరికినట్టే పురుషుడికి భార్య దొరకటం అది అంత ఆషామాషి విషయము కాదు, కానీ అది దేవుని యొక్క అనుగ్రహము అని వాక్యము చెబుతూ ఉంది. దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే అసలు స్త్రీయే కలుగు చేయబడేది కాదు, సృష్టి చేయబడేది కాదు. దేవుడు ఆదాము మొట్టమొదటిగా పురుషుణ్ణే చేశాడు. జంతువుల్లో, పక్షుల్లో, జీవరాశులన్నిటిల్లో కూడా ఆడామగా కలుగు చేశాడు, కానీ మనుషుల్లో మాత్రం పురుషుణ్ణే కలుగు చేశాడు. పురుషుని దగ్గరికి ఈ ఆడామగా ఉన్న జంతువుల్ని, పశువుల్ని, చేపల్ని, జీవరాశులన్నిటిని కూడా ఆదాము దగ్గరికి పిలిపించాడు. వాటికి పేర్లు పెట్టించాడు. పేర్లు పెట్టించే సమయంలో అవి ఆడామగాని గుర్తించినటువంటి ఆదాము మరి నాలో ఆడాం లేదేంది అని ఆయన కోరుకోలా. ఏంటి ప్రవ్వా, మరి వాటిల్లో ఆ జీవరాశులన్నిటికీ స్త్రీని కలుగు చేశావు, మగ ఆడ ఉన్నవి వాటిల్లో, మరి నాకు ఆడేది అని ఆదాము అడగల, ఆదాము కోరలా. కానీ దేవుడే ఆలోచన చేసి తన సృష్టి అంతా బాగుందనుకున్న దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని భావించి స్త్రీని కలుగు చేశాడు సహాయము కొరకు. దేవుడు కలుగు చేయకపోతే స్త్రీ లేదు. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా ఉన్నారు అంటే దేవుడు కలుగు చేయబట్టి. అందుకని దేవునికి స్తోత్రం చెల్లించాలి.
భర్తను ఇచ్చినందుకు, భార్యను ఇచ్చినందుకు భార్యాభర్తలు ఇద్దరు దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా అంత మాత్రమే కాదు, వారిని దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి సంతానాన్నిచ్చి అభివృద్ధి పరిచినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు పెళ్లి రోజు వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు సంకన వేసుకొచ్చింది. దేవుడు ఇవ్వబట్టే కదా. ఉం? ఆ, అది మొదటగా వైదేహి పుట్టింది. తర్వాత యేసుబాబు అన్నాడు, బాప్తిస్వం తీసుకున్నప్పుడు పెట్టాం పేరు, అయ్యగారు నాకు కానీ అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తే, అబ్బాయి కుమారుడు పుడితే నేను అమ్మాయికి విజయాకి బాప్తిస్వం ఇప్పిస్తా, ఇప్పుడు అడ్డు చెప్పను. అమ్మాయి అంతకుముందే తీసుకోవాలని అడిగింది. బాప్తిసాలు జరుగుతున్నాయి ఆ మూమెంట్లో. అడిగింది, ఏమండి బాప్తిస్వం తీసుకుంటాను నేను అని. ఇప్పుడు వద్దు అన్నాడు. ఏమయ్యా ఏమైంది వద్దని చెబుతున్నావంటే, నువ్వు అబ్బాయి గురించి ప్రార్థన చేయి, అబ్బాయి పుడితే అప్పుడు ఇప్పిస్తా అన్నాడు. ఖాయమేనా అంటే ఖాయమే అన్నాడు. మాట తప్పవుగా అంటే తప్పను అన్నాడు. ఆ రోజు మా ఒప్పందం అన్నమాట. ప్రార్థన చేశాను, దేవుని కృపను బట్టి అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, అబ్బాయి పుట్టాడు. వాడికి పేరు పెట్టమంటే సౌర్య కుమార్ అని పెట్టాం. అన్న మాట నిలిపాడు యేసుబాబు. అయ్యగారు మీకు మాట ఇచ్చిన ప్రకారం అమ్మాయిని తీసుకెళ్ళి బాప్తిస్వం ఇవ్వాలి. బాప్తిస్వం తీసుకుంది. అమ్మాయి అబ్బాయి మంచి సంతానం. అబ్బాయి ఉన్న వాళ్ళు అమ్మాయి లేరు అనుకుంటారు, అమ్మాయిలు ఉన్న వాళ్ళు అబ్బాయిలు లేరు అనుకుంటారు. ఈ పేసి అంత ఎందుకని వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టుగా. లేకపోతే అబ్బాయిలకు కూడా జల్లు వేస్తున్నారు ఆడవాళ్ళు, అమ్మాయిలకి ఏం ప్యాంట్ చొక్కాలు వేస్తున్నారు. ఏం చెప్తా, ఎందుకంటే ముచ్చట ఆ విధంగా తీర్చుకుంటున్నారు. సరే, దేవుడు ఆ విధంగా చేశాడు. అందుకని మనం పెళ్లి రోజును బట్టి కూడా దేవుని స్తుతించటం మంచిది అన్న విషయము ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ అంటాడు సొలొమోను 19వ అధ్యాయంలో 14వ వచ్చిన లాస్ట్లో 2వ లైన్లో, సుబుద్ధి కలిగిన భార్య ఎవరి యొక్క దానం? దేవుడు ఇచ్చిన దానమే. పురుషుడికి దానం చేశాడు, అందుకని దీన్ని కన్యాదానం అంటున్నారు. కాకపోతే ఇక్కడ దేవుడు కనిపించడు కాబట్టి వాళ్ళ నాన్నగారు కన్యాదానం చేస్తున్నాడు. కన్యను దానం చేస్తున్నాడు. అసలు దానకర్త ఎవరు? దేవుడు. భార్యను దానం చేసింది దేవుడే. ఎవరికి? పురుషునికి. అందును బట్టి దేవునికి స్తోత్రం. సరే, నేను దానం చేశాను కాబట్టి దానం చేసి నన్ను ఊరుకుంటాడా సరిగ్గా చూడకపోతే? కాబట్టి భర్తలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు సాక్షిగా నిలబడతాడు, అలాంటి వారిని అసహించుకుంటాడు అని ప్రవక్త రాశాడు. మలాకి గ్రంథములో 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. భార్య పట్ల అన్యాయంగా ప్రవర్తించకూడదు భర్త, ఆమెను విడనాడకూడదు భర్త. అలా చేస్తే దేవుడు సాక్షి ఉంటాడు. నువ్వు చేసేవే పెళ్ళినాడు ప్రమాణాలు, నిబంధనలు, ఆమె అర్హురాలు కదా. సంఘం ముందు, దైవజనుల ముందు, అందరు ముందు, దేవుడు ముందు ప్రమాణాలు చేసేవే, నిబంధన చేసేవే, దానికి అర్హురాలు. దాన్ని కానీ మీరితే ఆయన సాక్షిగా నిలబడతాడు. మొహమాటం కోసం ఇక్కడోళ్ళు సాక్ష్యం నిలబడకపోయినా, ఏమోనమ్మా పెళ్ళికి వచ్చిన వాళ్ళు అన్నిటికి వస్తారే ఏంది అంటారు. కానీ దేవుడు మాత్రం సాక్షిగా నిలబడతాడు అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భార్యను మంచిగా చూసుకోవాలి పురుషులు. అన్యాయంగా ఆమె పట్ల ప్రవర్తించకూడదు.
ఆ భార్య తరపున అన్యాయంగా ప్రవర్తించి ఇక్కడికొచ్చి నేను అర్పణలు అర్పిస్తున్నాను, నైవేద్యాలు అర్పిస్తున్నానంటే వాటిని అసలు తీసుకోడు దేవుడు. 13వ వచనం చదువుదాం. కాబట్టి ఆయన 13లో కాబట్టి కాను చదవండి. కాబట్టి ఆయన అంటే దేవుడు మీ నైవేద్యమును అంగీకరింపడు, అర్పణను కూడా మీ శాత తీసుకోడు. కాబట్టి ప్రియమైనటువంటి భర్తలారా, పురుషులారా, జాగ్రత్తగా ఉందాం. దేవుడు సాక్ష్యం, భార్యను ఎట్టబడితే అట్ట చేస్తే కదా. నిజంగా ఎంత మంచి దేవుడు అండి. మీరు చాలా రుణస్తులు దేవునికి. మీ పక్షంగా నిలబడి దేవుడు సాక్షిగా ఉంటున్నాడంటే కదా. అందుకనే నేను అనుకుంటాను, ఏ సంఘాల్లో చూసినా, ఏ మీటింగ్లో చూసినా సిస్టర్సే ఉంటారు. వెరీ గుడ్ కదా, వెరీ గుడ్. ఇది కూడా మంచి భార్యల విషయంలోనే దేవుడికి ఎవరైనా సమానమే. ఒకవేళ మీరు కూడా అతిగా ప్రవర్తిస్తే మీకు తప్పదు. గుణవతి అయిన భార్యల గురించి వాక్యం ఏం చెబుతా ఉందంటే, దొరకటం చాలా అరుదు, రేర్ అన్నమాట. దొరికితే మాత్రం ముత్యము కన్నా కూడా చాలా అమూల్యమైంది. ఏ పెనిమిటి భార్య యందు నమ్మిక ఉంచుతాడు. నమ్మకం అనే పునాది మీదే వివాహ వ్యవస్థ నిలబడుతుంది. పునాది సరిలేకపోతే ఏది నిలబడదు. అందుకని నమ్మకం ఉండాలి. భార్యను భర్త నమ్మాలి, భర్తను భార్య నమ్మాలి. భర్త ఆఫీస్కి వెళ్ళి రాగానే వాసన చూసిద్దంట భార్య వచ్చి, ఒళ్ళంతా చూసిద్దంట, చొక్కాయి అంతా ఎతికిద్దంట. ఒకరోజు ఎంటికుంటే ఈ పొడుగు ఎంటికి ఎక్కడది, ఎంత పొడుగు ఎంటికి ఉంది, ఇది మా మినీ ఎంటికి కాదు, ఇది ఆడవాళ్ళ ఇంటిక, ఇంత పొడుగు ఎంటుకుంది అని గొడవపడిందంట. మా అమ్మోళ్ళు కట్నం ఇచ్చి కానుకలు ఇచ్చి నువ్వు పెద్ద దేవుళ్ళలాగా భావించి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు చేసే పనులు ఇయ్యా, పొడుగు ఎంటుకోలతో తిరిగి వస్తావా అని గొడవ పెట్టిందంట. ఈ గొడవ ఎందుకులే, నేను వస్తా ఆఫీస్ నుంచి సొక్కాయన్ని దులుపుకొని ఇంట్లోకి అడుగు పెట్టాడంట. మళ్ళీ వచ్చింది, పైనుంచి కిందాక చూసింది. అక్కడికి గుండోలు ఎంపటి కూడా వెళ్తున్నావా, ఎంటికలు కూడా లేవు అంటే ఈరోజు గుండమ్మ ఎంపటి వెళ్ళి వచ్చావా అందంట. ఎంటికలు ఉంటేవో ఎంటికలు ఆవిడ వెళ్ళట్టు, ఎంటికలు లేకపోతే గుండె ఆవిడ వెళ్ళట్టు. ఇది నమ్మకం ఎట్ట అవుతుంది? అది అనుమానం పిశాచి లాంటిది అని చెబుతారు, వెనుభూతం అంటారు కదా. సంసారాలు చాలా కూలిపోవటానికి కారణాలు అనుమానమే. వాళ్ళు కలగపోయినా సరే పక్కమ్మటోళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఒకళ్ళు అంటూ ఉంటారు, అయ్యా డ్యూటీకి వెళ్తున్నావా, నువ్వు పోయి నాకు ఎవరో ఒకళ్ళు ఓలో వచ్చి వెళ్తున్నారు కొత్త వాళ్ళు అన్నాడు అనుకో, ఎవరే నేను పోయి నాకు వచ్చేది, వీడికి డౌటేగా. ఇవన్నీ సరే. అందుకని అమ్మా, మీ భర్తల మీద నమ్మకం ఉందమ్మా మీ అందరికీ. వెరీ గుడ్, మంచోళ్ళరా మీరు, వెరీ గుడ్. నేను ఎంతసేపు మీ పక్షంగా చెప్పినా ఎందుకనో ఓటేసేటప్పుడు కల్లా అల్లుళ్ళకి బావలకే వేయాల్సి వస్తుంది. అంటే మీరు మంచోళ్ళు కాదని కాదు, సపోర్ట్ అంతా మీటికి చేసినా సరే అవును వాళ్ళు చూస్తేనే కదా. వెరీ గుడ్. కాబట్టి నమ్మకం కలిగి ఉండాలి. చదువమ్మా. బ్రతికి నన్నాళ్ళు, ఆమె అంటే ఎవరు?
ఏ భార్య? గుణవతి అయిన భార్య. ఆమె బ్రతికినన్నాళ్ళు భర్తకి ఏం చేస్తుంది? ఏం చేయదు. ఎంతమంది ఉన్నారు గుణవతి అయిన భార్యలు, మేలు చేసే భార్యలు? చెప్పలేరా? అందరం మేలు చేసేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కీడి చేయగలదు. ఎందుకంటే నీకు నువ్వు చేసుకున్నట్లే. భర్తకి చేస్తే నీకు నువ్వు చేసుకున్నట్లే కదా, సొంత శరీరం కదా, ఏక శరీరాలు కదా భర్త భార్యలు, సగభాగం కదా. మరి చేస్తే నీకు చేసుకున్నట్లే. అది మిస్ అవుతున్నారు కొంతమంది. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. మీరు అవరు కదా. అవమాకండమ్మా, మంచిది, చాలా మంచిది. ఇంకేం చెప్తాడంటే 15వ వచనంలో పొద్దున్నే లెగుస్తుంది. ఎవరామె? గుణవతి అయిన భార్య పొద్దున్నే లెగస్తుంది. మా అమ్మగారి ఇంటికాడ ఇంటి దాకా కూర్చున్నాను, 10 దాకా లేకపోను. మా అమ్మ లేపి టీ ఇచ్చేది, మా కాఫీ అనగా మా అమ్మ తెచ్చి ఇచ్చేది. అవి కుదరరు ఇక్కడ. ఇక్కడ కుదరరు. ఎవరు తన్నితే ఎవరికి వచ్చిందిలే కానీరా, కాదలేరా. ఎవరు అదృష్టం ఎవరికి వచ్చింది, ఎవరు అది అది పొద్దునే మేము సమస్య వస్తే మేము మాట్లాడుకున్నాం పాస్టర్ గారిని. నేను అడగందే అమ్మాయినా పెట్టదంట, కాబట్టి నేను పెడుతున్నానంటే అడక్కోకుండా మిమ్మల్ని మించిన ప్రేమ చూపిస్తున్నామని నేనంటే నిజమేనండి అంటాను. ఒప్పుకోండి, నా పాస్టర్ గారు ఒప్పుకోండి. ఎవరు దాన్ని అయితే వాళ్ళకి. కానీ భార్య ఉదయం లెగవటం అన్నది సాంప్రదాయం. పొద్దెక్కిన దాకా కొనుక్కున్నామే దరిద్రం ఇంటికి అని అంటూ ఉంటారు పెద్దలు. చెయ్యాలి, చేసుకోవాలి, అది బాధ్యత. నీ సంగతి కాదమ్మా. కాబట్టి ఉదయాన్నే లేవటం అన్నది మంచిది. ఇంటి పన్నులన్నీ చేసుకోవటం మంచిది. అన్నీ సిద్ధపరచాలి. పిల్లలు స్కూల్కి పంపుకోవాలి, భర్త క్యారేజీ కట్టుకోవాలి. అన్నీ ఎవరు చేస్తారు? అది పొద్దున్నే టిఫిన్ చేసి పెడితే భర్తకి ఇన్ని వాటలు ఎందుకు వెళుతాయి? ఏడకపోయినా కూడా లైన్ క్యూ ఉంటుంది. ఎవరు చేసింది ఇలా 11ంటికల్లా ఎవరి దగ్గర ఏం మిగలుతుందా? చట్నీ కూడా ఉంటుందా వెళ్తే? ఏం చేస్తామంటే అసలు ఏం లేని కన్నా గుడ్డి కన్నా మెల్ల రైట్ అన్నట్టు. అరే 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 దూబరా ఖర్చు చెయ్యద్దు, పొదుపు చేస్తుంది. ఏమో 16వ వచనమమ్మ. పొలం కొంటది. ఎక్కడిది పొలం కొంటా? డబ్బులు అయ్యి అలా ఇచ్చాడా? ఆమె డబ్బులు కూడబెడుతుంది. వచ్చిన డబ్బులు వచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టే వ్యక్తిగా ఉండకూడదు ఏ భార్య కూడా. పొదుపు చేసే భార్యగా ఉండాలి. డబ్బులు పొదుపు చేసింది అమ్మాయి, గుణవతి అనే భార్య డబ్బులు పొదుపు చేసింది. పొదుపు చేసి పనికి మాలినటువంటి కాస్మెటిక్స్లు, మొహానికి రాసుకునేవి, వేస్ట్ అయ్యేవి, లేనిపోయినవి కొని పాటు చేయలా. స్థిరమైన ఆస్తులు కొంది, పొలాన్ని కొంది, తోటలు నాటిచ్చింది కదా. పొదుపు చేసే భార్యలేనా? ఖర్చులు పెట్టే భార్యలా? ఏమో. భార్య అంబట్టి షాపింగ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది పురుషులకి. అదేలే అమ్మా, వెళితే మీ చూపులు కింద అనవు కదా. మరి మా ఆయన జేబులు ఎంత ఉందన్నది చూడరు కదా. పైన పై అంకే చూస్తారు. అయ్యా అమ్మా ఇది చూడు 3000 4000 అంటే ఇంకా దీనికన్నా కాస్ట్లీ లేదా? ఏం చేస్తామని. 23వ అధ్యాయం వచనం.
భార్య పెద్దలతో కూర్చున్నాడంటే ఇంట్లో ఎంత గౌరవం వస్తే పెద్దల దగ్గర కూర్చోగలిగాడు. భర్తకి గౌరవం తెచ్చేది భార్యే. నిజం. మొట్టమొదటిగా భర్తను గౌరవింపజేసేది భార్యే. లేకపోతే అంటారు ఈడింటికాడ పిల్లిరా, ఇక్కడికి వస్తేనే పులి అని సాటుగా అంటారు. గవిని దగ్గర అంటే పెద్ద ఇటువరకు అందరూ కూడుకునే స్థలం, పంచాయితీ, లేకపోతే ఏమంటారు దాన్ని, రచ్చబండ, ఆడ కూర్చోవటం అంటే మరి అందరు పెద్దలతో కూర్చున్నాడు అంటే మరి గౌరవం ఉండట్టే కదా అతనికి. ఏమ్మా, మీరందరూ భర్తకు గౌరవం తెచ్చే భార్యలే కదా. ఎవరు తలకాయ పుట్టలేదండి? అదే అడుగుతున్నా. అలాంటి వారిని అయితే బిడ్డలైనా పొగుడుతారు, భర్త అయినా పొగుడుతారు. కుమారులు ఏమన్నారు 28వ అధ్యాయంలో వచనంలో? నిజంగా మమ్మ ఎంత ధన్యురాలో, మమ్మ కడుపును పుట్టాం కాబట్టి మేము ఈ విధంగా దైవికంగా నడుచుకోగలుగుతున్నాం, ఎదగగలిగాం, మంచిగా చదువుకోగలిగాం, జాబులు చేసుకోగలుగుతున్నాం, ఈ స్థితికి వచ్చాం. నిజంగా ఇదంతా మమ్మ వాళ్ళే కదా. అవును, అవును. అగస్టిన్ ఏం చెప్పేవాడు? మమ్మ వల్లే నేను మారాను. మమ్మ నా కోసం ప్రార్థన చేసింది అని చెప్పాడు అగస్టిన్. అంతకుముందు చెడుదిరులు తిరిగేవాడు. కాబట్టి ఏమ్మా, భర్త కూడా పొగుడుతాడేమనంటే, చాలామంది ప్రతివ్రత అంటే ఏంది? ప్రతివ్రత అంటే ఏంది? పతి అంటే తెలుసా? భర్త. వ్రతం అంటే తెలుసా? వ్రతం అదొక పూజ లాంటిది. వ్రతాలు మీకు ఆ వ్రతం ఈ వ్రతం ఉంటాయి కదరా. భర్తనే దైవంగా భావించే స్త్రీ అని. ప్రతివ్రత అంటే భర్తను, పతిని దైవంగా భావించే స్త్రీ అని ప్రతివ్రత. దాని పదం అది, అర్థం. ఎంతోమంది నేను చూశాను కానీ వాళ్ళని మించిపోయామై నువ్వు నిజంగా అని భర్త మెచ్చుకోవటం ఎంత మంచిదో కదా. దానికన్నా అప్పుడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు. కొడుకు బిడ్డలు మెచ్చుకున్నారు, భర్త మెచ్చుకున్నారు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. భయభక్తులు కలిగి ఉన్న స్త్రీలను కొనియాడబడతారు. అంతేగాని అందాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి కాదు. అవి వ్యర్థం దేవుని దృష్టికి కదా. సౌందర్యమైన, అందమైన వ్యర్థమే. ఎందుకంటే పైవేషం చూసేవాడు కాదు దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు కదా. హృదయ సౌందర్యం కలిగిన భార్యలు కదా మీరందరూ. ఏమ్మా, ఉందా హృదయ సౌందర్యం? నువ్వే చూసుకుంటారా? మా ఆయన్ని అడగాలి కానీ మమ్మల్ని అడిగితే సుఖమేందంటారా? అంతే. సరే, మంచి భార్యల గురించినటువంటి విషయాలు వాక్యము తెలియచేస్తూ ఉంది. భర్త మాట విన్న స్త్రీల్లో చెప్పుకోదగ్గ స్త్రీ శారా. ఎబ్రీ సంఘానికి రాస్తాడు పౌలు గారు 11వ అధ్యాయం 8వ వచనంలో, విశ్వాసాన్ని బట్టి అబ్రహాం గారు లోబడి వెళ్తున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ఏడకి వెళ్ళాలో కూడా తెలియదు. బయలుదేరు వెళ్దాం. ఏడకండి? నాకు మాత్రం తెలియదు. ఏమనుకుంటారు? తెలియకుండా ఆడికి వెళ్తామండి. ఏం మాట్లాడే ప్రసక్తి లేదు. భర్త బయలుదేరాడు, సూట్ కేసు తీసుకుందా అంతే. సూట్ కేసు ఉందో లేదు అప్పుడు. ఏమో బయలుదేరింది. ఆ భర్త ఆడికి వెళ్తే ఆడికి, భర్త ఆడుంటే ఆడుంటుంది, ఆడికి వెళ్తే ఆడికి వెళ్తుంది. అన్నం తినేసి అంత కడిగేసుకొని హాయిగా పొనుకొని విశ్రాంతి తీసుకుందాం అనుకున్న సమయం, అమ్మ లేలే వంటండు,
అతిథి ఇవ్వాలి. 3 మానికలు, 1 మానిక 2 మానికల, 3 మానికలు పిండి చేసి చపాతీలు చేయమంటే త్వరపడి చేసింది, త్వరగా చేసింది. భర్త మాట వింది. యజమానుడా అని పిలిచేది, గౌరవించేది. పరిశుద్ధమైన స్త్రీలుగా, యోగ్యమైన స్త్రీగా పేరుగాంచింది శారా. ఆయన అబ్రహామును బట్టి విశ్వాసులు తండ్రి అయితే, స్త్రీలు తల్లి ఎవరు? యోగ్యమైనటువంటి వారికి తల్లి శారా. ఈ విషయం పేతురు గారు చెప్పాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సొంత భర్తలకు లోబడ్డారు. అది అంత సౌందర్యం అంటే. ముఖానికి పూసుకునే పేరెంట్ లవ్లీలు కాదు. యజమానుడా అని పిలిచేది, లోబడి ఉండేది. మీరు కూడా అలా యోగ్యంగా నడుచుకుంటే ఆమెకి పిల్లలు, విశ్వాసులకు పిల్లలు. అబ్రహాము విశ్వాసుల తండ్రి, యోగ్యమైన వారికి తల్లి శారా. ఎంత మంచి కుటుంబం కదా. భర్తకు రుచికరమైన కూరలు వండి పెట్టినటువంటి భార్య రెబ్కా. మళ్ళీ చెప్పారా 27వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. నీ తండ్రికి ఇష్టమైనట్లుగా రుచిగల భోజనం చేస్తాను. తండ్రికి, భర్తకు ఇష్టమైన రీతిగా వండి పెట్టే భార్యలు ఎంతమంది ఉన్నారు? ఆవలించినాకని చెప్పవచ్చు. మేము అట్లా వండి పెడితే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎందుకు వస్తాయి అంటారా? ఇన్ని వాటలు ఎందుకు వెళుతాయి అంటారా? సరేనమ్మా. నిజంగా భర్త పట్ల శ్రద్ధ లేని వారి పట్ల దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఆషామాషి వ్యవహారం కాదు. నేను కదా దానం చేసింది. బరిగెత్తుకొచ్చాడుగా లాభాను. నా పిల్లల్ని తీసుకెళ్తున్నారేంది? చెబితే నేను సంతోషంగా బ్యాండ్ మేళాలు పెట్టి ఇచ్చి పంపించేవాడుగా. నేను బలవంతంగా తీసుకెళ్తున్నాను అని అడగలా. వచ్చి తండ్రి అడుగుతాడు కదా. అందుకని మంచిగా చూడండిరా, మంచిగా వండి పెట్టండిరా. సాయంత్రం 6ంటికే వస్తారు ఇంటికి. మీరు రిస్క్ ఇచ్చారనుకో, మీరు పండుకున్న దాకా రారు. 11ంటి దాకా తిరుగుతూనే ఉన్నారు ప్రజలు రోడ్ల మీద. మగోళ్ళు, ఆడవాళ్ళు 6ంటిలోపు వస్తారు ఇళ్ళకి, కూరగాయలకి వెళ్ళినా దేనికి వెళ్ళినా. కానీ పురుషులు రావట్లా. ఉద్యోగం వదిలిపెట్టినా కూడా 5ంటికి ఆఫీస్ వెళ్ళినా అయిపోయినా కూడా తిరుగుతూనే ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళి దాంతో ఆడబడతాం కూడా. జగడగొండాముతో కాపురం చేసే కన్నా, గయ్యాలి భార్యతో ఉండే కన్నా అడివేలో ఉంటమే వేలు అన్నాడు సొలొమోను. 1000 మందిని చేసుకున్నాడు, ఒక్క భార్య కూడా మంచిది లేకపోయా. ఏమంటది దేవుడి గుడి కట్టావుగా, బలిపీఠం కట్టావుగా, మరి మా గొడు కట్టు అంటది రెండో భార్య. ఆమె కట్టావుగా, మా గొడు కట్టు అంటది ఇంకో భార్య. దుంప దిగిపోయింది పాపం. ఎంత తెలివి ఉంటే సుఖమేముంది సొలొమోనుకి. కామారుత కలిగి అని రాశాడు, నేను అంటాం కాదు. అది రాజుగారు కదా, జ్ఞానవంతుడు కదా ఏమ్మా. కాబట్టి ఏమ్మా, ఆదాము భార్య అవ్వ అవిధేయురాలు అవటమే కాకుండా తన భర్తను కూడా అవిధేయుడిగా చేసి మరణానికి, శాపానికి గురి చేసింది కదా. అటు చేయరు కదా మీరు. మంచిది. లోతు భార్య భర్త మాట ఏం లేదు, దేవుడి మాట ఏం లేదు, ఉప్పు స్తంభమై మూలుగుతుంది. పిల్లలు పాడైపోయారు కదా.
మాట విననివారుగా ఉండొద్దు, మాట వినేవారుగా ఉండండి. ఏమ్మా, ప్రాణం విసిగించే జగడగుండు భార్య గురించి చెప్పా కదా, 21 అధ్యాయం సామెతలు 19వ వచనం. టైం అయింది, ముగిచ్చేస్తాను. అరణ్యంలో ఉండటం మంచిది. మీరు ఇసుకిచ్చే వాళ్ళు ఉండారా మీ ఆయన్ని? ఏమో పద్దాకి అద్దండి ఇద్దండి అని ఇసుకిస్తారా? బజార్కి వెళ్ళేటప్పుడు కానీ ఇసుకారు కదా. అబ్బో, దెలీలా ఉంది సంవత్సరం ఎంత ఇసుకిచ్చిందో. సావుకోరాడు, దీనికన్నా బెస్ట్ సాగటం అనుకున్నాడు కదా. ఏమో భర్తగా సహకరించండి రా, ఇబ్బంది పెట్టమాకండ్రా, మీ సంసారాన్ని పాడు చేసుకోమాకండ్రా, నరకం చేయమాకండ్రా ఇంటిని. మీ చేతుల్లోనే ఉంది. ఇంటికి దీపం వెళ్ళాలంటున్నారు, పాపం భర్త నూనె చేశారు, కరిగిపోతున్నాడు పాపం. సరే సరే, ఏవు భార్య గురించి బైబిల్లో రాయబడింది. బైబిల్లో లేదు కానీ బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఏవు భార్య ఎవరంటే దీన. ఏవు గ్రంథం రాసిన ఆయన ఎవరంటే మోషే. దీన ఏవు భార్య పేరు బైబిల్లో లేదు, కానీ బైబిల్ పండితులు చెప్తున్నారు ఆ సందర్భాన్ని, కాలాన్ని బట్టి చూసి. ఎందుకంటే అప్పుడు కాలంలో రాయబడిందే. సమకాలికులు తూర్పు దేశములో, ఊజు దేశములో ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. అబ్రహాముకి రిలేషన్, బంధువు ఒక విధంగా చెప్పాలంటే ఏబు. ఎందుకంటే వాళ్ళు తూర్పు దేశం బయలుదేరి వచ్చారు. సరే, ఇక అవన్నీ మనం చాలా లోతుకి వెళ్తాం. ఎందుకు కానీ ఆమె అంటది బాగున్నప్పుడు కదా, మీరు చెబుతారు చూసావా, పెట్టినరోజు పెళ్లి భోజనం, పెట్టిన రోజు సాగు భోజనం అన్నట్టుగా, బాగుంటేనేమో భర్త, బాగాపోతే భర్త కాదు. నష్టం వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, ఎందుకు నీకు యథార్థత సావరాదు అంది. ఇంకో మాట అంటే సరేలే అనుకుంటానికే ఇంకొక మాట ఏవు చెబుతాడు, అది చాలా బాధ అనిపించింది నాకైతే. 19వ అధ్యాయము 17వ వచనం. ఊపిరంట భార్యకంట అసహ్యం అయిపోయిందంట. భర్త ఆరోగ్యంగా ఉంటే మాత్రం బాగా పిల్లగా ఉంటుంది పండుకొని, భర్త అనారోగ్యంగా ఉంటే మాత్రం కంపు. ఎందుకంటే బాధాకరమైన కురుపులు, చీము స్రవిస్తుంది, చొక్కాయి కూడా అతుక్కుపోతుంది, వాసన వస్తుంది. మరి 10 మంది పిల్లలకి అన్నావు ఆయనతోనే కదా. సరే, వాసన వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది, స్వస్థ వచ్చింది, మళ్ళీ ఊపుకుంటే ఎందుకు వచ్చింది నాకు తెలియక అడుగుతా. మళ్ళీ 10 మందిని అందే, మరి అట్టుండరు అది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. మంచి ఉంటే ఉన్నారు కాబట్టి రాశారు. వెరీ గుడ్, పెద్ద మంచి మాట చెప్పింది. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఎంత సొలొమోను భార్యలు మనసును తిప్పేశారు దేవుని వైపు నుంచి. కాబట్టి భార్యలారా జాగ్రత్త. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఎన్ని మనలో ఉన్నవి, ఎన్ని మనలో లేవు అన్నాయి ఒకసారి ఆలోచించేసుకోండి. మంచి భార్యలుగా మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు అట్టి వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు కదా. భయభక్తులు కలిగిన వారి కుటుంబము దీవించబడుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత
ఏం చదువుతావు తెలుసుగా మీకు? పెళ్లి చేసిన దాదాపు నేను 100 పెళ్ళిళ్ళు చేశా. 128వ కీర్తన చదువుతాం పెళ్ళి అయిపోయిన తర్వాత. ఆ? భయభక్తులు గలవాడు ఇలాగ ఆశ్రయించబడును అని. నువ్వు ధన్యుడు. నీలోగిటి నీ భార్య ఫలించే ద్రాక్షవలే ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఈ కదా చదువుతాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి, మీరు దీవెనలు పొందుతారు. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.